హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరు నా లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే మనం చార్ధామ్ యాత్ర గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ వీడియోలో చార్ధామ్ యాత్ర ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలో చూసాం, అంటే యాత్రా పాస్ ఆన్లైన్లో ఎలా తీసుకోవాలో చూసాం. సో ఈరోజు చార్ధామ్లో ఫస్ట్ ధామ్ అయిన యమునోత్రి ఎలా వెళ్ళాలో చూద్దాం. మనం అయితే వైజాగ్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే ముందుగా ఢిల్లీ రీచ్ అవ్వాలి. వైజాగ్ నుంచి అయితే ఫ్లైట్లో వెళ్ళొచ్చు, లేదు అంటే ట్రైన్లో వెళ్ళొచ్చు. మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఢిల్లీ నుంచి హరిద్వార్ ఆర్ రిషికేశ్ రీచ్ అవ్వాలి. సో హరిద్వార్ ముందు వస్తుంది కాబట్టి నేనైతే హరిద్వార్ రీచ్ అయ్యాను. సో హరిద్వార్ బస్ స్టాప్ నుంచి అయితే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. హరిద్వార్ నుంచి బస్ తీసుకొని ఉత్తరకాశీ వెళ్ళి ఉత్తరకాశీ నుంచి బార్కోట్ రీచ్ అవ్వాలి. లేదు అనుకుంటే హరిద్వార్ నుంచే డైరెక్ట్గా వయా డెహ్రాడూన్ నుంచి బార్కోట్ అయితే రీచ్ అవ్వచ్చు. సో ఏదైనా మన ఇష్టం. మనకైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడైతే హరిద్వార్ నుంచి ఉత్తరకాశీ వెళ్ళి ఉత్తరకాశీ నుంచి బార్కోట్ అయితే రీచ్ అయ్యాను. చాలా అంటే చాలా డిఫికల్ట్ జర్నీ అయిపోయింది. అంటే లైక్ హరిద్వార్ నుంచి బార్కోట్ అనేది నియర్లీ 180-200 కిలోమీటర్స్ వస్తుంది. లైక్ మీరు డెహ్రాడూన్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే. అదే హరిద్వార్ నుంచి ఉత్తరకాశీ వెళ్ళాలంటే ఫస్ట్ 180-160 కిలోమీటర్ 170-180 కిలోమీటర్స్ ఉంటుంది హరిద్వార్ నుంచి ఉత్తరకాశీ. ఉత్తరకాశీ నుంచి మళ్ళీ మీరు బార్కోట్ వెళ్ళాలి అంటే నియర్లీ ఇంకో 180 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి. సో చాలా టఫ్ జర్నీ అవుతుంది. సో దానికన్నా బెటర్ ఆప్షన్ అయితే హరిద్వార్ నుంచి ఫస్ట్ బార్కోట్ వయా డెహ్రాడూన్ రీచ్ అయిపోండి. డెహ్రాడూన్ నుంచి బార్కోట్ రీచ్ అయిన తర్వాత బార్కోట్లో ఆ రోజు నైట్ స్టే తీసుకోండి. మంచిగా ఒక రూమ్ తీసుకొని రూమ్లోనే స్టే ఉండండి. ఆ రోజు నైట్ అంతా రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మనకి అక్కడి నుంచే జానకి చెక్కీకి అయితే మనకి బొలెరో వ్యాన్స్ అయితే స్టార్ట్ అయితే, అంటే యమునోత్రి వెళ్ళడానికి బార్కోట్ నుంచే వెహికల్స్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే. సో మీరు మార్నింగ్ రూమ్ నుంచి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ వచ్చేసి జానకి చెక్కీకి అయితే బొలెరోలో మీరు వెళ్ళొచ్చు. సో వెళ్తున్న రోడ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. రీచ్ అయిన తర్వాత జానకి చెక్కీ నుంచి యమునోత్రి పైకి అయితే మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నియర్లీ 5 km అలా ఉంటుంది, అంతే, చాలా తక్కువ డిస్టెన్సే. కాకపోతే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఇక్కడ నుంచి కూడా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అయితే హార్సెస్ మీద రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదు అంటే పల్లకి ఆప్షన్ ఉంటుంది. సో లేదు అనుకుంటే మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 5 కిలోమీటర్సే కాబట్టి పెద్ద టఫ్ అనిపించదు. చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి, చాలా వ్యూ చాలా బాగుంటుంది. అలా చూసుకుంటూ స్లోగా అయితే మనం పైకి రీచ్ అయిపోవచ్చు. करने के लिए अपना यात्रा पंजीकरण निकाल कर रखिए। यात्रा पास ఇక్కడ ఇచ్చే चारधाम यात्रा में आने वाले समस्त यात्रियों यात्रा पास अपना यात्रा पंजीकरण जरूर करवाएं। बिना पंजीकरण के यात्रा न करें तथा पंजीकरण स्थल पर पुलिस व प्रशासन को सहयोग किए। యాత్ర స్కాన్ చేసుకున్న తర్వాత మనకి దక్షిణ టోకెన్ ఇస్తారు. ఈ దక్షిణ టోకెన్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఇది యాత్ర కౌంటర్. మనం తీసుకున్న పాస్ని ఇక్కడ యాత్ర కౌంటర్లో చూసుకొని పైకి పట్టుకొని వెళ్ళాలి. సో మనం పైకి రీచ్ అయిన తర్వాత మనకైతే హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. హాట్ స్ప్రింగ్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. లైక్ మనకి చుట్టూ ఉన్న టెంపరేచర్తో సంబంధం లేకుండా వాటర్ అయితే చాలా వేడిగా ఉంటుంది. అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు మనకి, అంటే ఎలా వస్తుందో కూడా తెలియదు. ఇంత వేడిగా నీళ్ళు, చుట్టూ టెంపరేచర్ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. మనం వాటర్ కూడా పట్టుకోలేము. అలాంటిది ఈ హాట్ స్ప్రింగ్స్లో వాటర్ అయితే చాలా వేడిగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఇక్కడ స్నానం చేశాను, ఎందుకంటే చుట్టూ ఉన్న టెంపరేచర్కి మనం అస్సలు ఉండలేము. సో ఇక్కడైతే ఒకసారి నేనైతే హాట్ స్ప్రింగ్లో స్నానం చేశాను. ఇక్కడ స్నానం చేసి మనం అయితే యమునోత్రి దర్శనానికి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ
యాస్టీస్ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ జానకి చెక్కే నుంచి బార్కోడ్ రీచ్ అవ్వడానికి అయితే వెహికల్స్ ఉంటాయి. మళ్ళీ సేమ్ వెహికల్స్లో మనం బార్కోడ్ రీచ్ అయ్యి బార్కోడ్లోనే ఆ రోజు నైట్ అయితే స్టే తీసుకుంటే ఇలా ఈ విధంగా డే అయితే కంప్లీట్ అవుతుంది అండ్ యమునోత్రి ట్రిప్ కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో యమునోత్రి నుంచి గంగోత్రి ఎలా వెళ్ళాలనేది చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ టుమారో. యమునోత్రి నుంచి గంగోత్రి ఎలా వెళ్ళాలనేది రేపు వీడియోలో చూద్దాం.